ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటే ఎలా? 4వ వచనం. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనమని చెప్పనేలా? ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ముందు నీ కంటిలో ఉన్నటువంటి దూలం తీసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసుని గురించి చెప్పమంటుంది. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? అంటే దూలం అంటే పూర్వం మన ఇళ్లలో ఇల్లును కప్పుని చేయడానికి ఉపయోగించే వాటిని దూలాలు అంటారు. నలుసు అంటే చాలా చిన్నది. అంటే దూలం ఎంత పెద్దది, నలుసు ఎంత చిన్నది? మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ముందు నీలో నీ కంటిలో దూలం ఉంది అంటే మనం. ఇక్కడ సహోదరుడు అంటే ఇంటిలో ఉన్నటువంటి సహోదరుడు అని మాత్రమే కాదు. ఇంటిలో సహోదరుడు వస్తాడు, సంఘంలో సహోదరుడు వస్తాడు, అంటే క్రైస్తవేతరులు అయినటువంటి వాళ్ళు కూడా సహోదరుల లెక్కలోకి వస్తారు. ఎందుకంటే మన అందరం ఒకే తండ్రి ఒకే తల్లి నుంచి వచ్చినటువంటి సంతతి. అంటే ఇక్కడ సహోదరుడు అంటే మగవాళ్ళ గురించి మాత్రమే కాదు, ఆడవాళ్ళ గురించి కూడా. అంటే ముందు మనలో ఏవైతే తప్పులు లోపాలు ఉంటాయో దానిని సరి చేసుకోమని చెప్తుంది వాక్యం ఎప్పుడైనా సరే. ఫస్ట్ నిన్ను నువ్వు పరీక్షించుకోమంటావు. కానీ మనం ఏం చేస్తామంటే మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ కరెక్ట్ అని అనుకుని పక్కవాడిని జడ్జి చేయడానికి చూస్తూ ఉంటాం. దాన్ని ఎప్పుడూ వాక్యం సపోర్ట్ చేయదు. దేవుని వాక్యం ఈ రీతికి ఎందుకు సెలవిస్తుంది? ముందు నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేయి, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీర్దిగిన. అంటే సహోదరుని కంట్లో నలుసే ఉంది, కానీ నీ కంట్లో దూలం ఉంది. అంటే వాడితో కంపేర్ చేస్తే నీవే ఎక్కువ తప్పులు చేస్తున్నావు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి, ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. తర్వాత పక్కవాడి మీద మనం నిందలు వేయడానికి అర్హత కలిగి ఉండాలి. అసలు పక్కవాడి మీద నిందలేసే అర్హత మన జీవిత కాలం మనకి సరిపోదు. ఎందుకంటే నువ్వు చనిపోయేంత వరకు ఏదో ఒక తప్పు పాపం చేస్తూ ఉంటావు. దాన్ని ఏ రోజుకి ఆ రోజు నువ్వు పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొంది దాన్ని విడిచిపెడుతూనే ఉంటాం మానవ జీవితంలో. నాకు తెలిసి మనం చచ్చిపోయేంత వరకు కూడా పక్కవాడిని నిందించే అర్హత మనకి లేదు అని నేను అనుకుంటాను. వాక్యం కూడా అదే చెప్తుంది. నిన్ను నువ్వు పరిశీలించుకో, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీ, పక్కన ఉన్నటువంటి సహోదరుని కంటిలో నలుసుని తర్వాత తీ అని చెప్తారు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం, దేవునికి వాక్య రీతిగా మనం